బాలీవుడ్ నటి ఆలియా భట్ కి ఆమె మాజీ పర్సనల్ అసిస్టెంట్ భారీ షాక్ ఇచ్చింది. నమ్మకంగా పనిచేస్తూనే నకిలీ బిల్స్ క్రియేట్ చేసి సుమారు 77 లక్షలు కాజేసింది. ఈ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు రాష్ట్రాల్లో గాలించి ఎట్టకేలకు నిందితురాలిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. వేదిక ప్రకాష్ శెట్టి అనే మహిళ 2021 నుంచి 24 వరకు ఆలియా భట్ వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసింది. ఈ టైంలో ఆలియా వ్యక్తిగత ఖాతాలతో పాటు ఆమె నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ఆర్థిక వ్యవహారాలను కూడా చూసుకునేది. 2022 మే నుంచి 2024 ఆగస్టు మధ్య కాలంలో వేదిక నకిలీ బిల్స్ తో 76.9 లక్షలను పక్కదారి పట్టించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఆర్థిక అవకతవకలను గుర్తించిన ఆలియా తల్లి, నటి, దర్శకురాలు సోనీ రజ్తాన్ ఈ ఏడాది జనవరి 23న జూహీ పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు చీటింగ్, నమ్మక ద్రోహం సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యావత్ సినీ అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ వాటర్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తన సహనటుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు 149 డేస్ పాటు నిర్విరామంగా సాగిన ఈ సినిమా చిత్రీకరణ ఎట్టకేలకు ముగిసిందని హృతిక్ తన పోస్ట్ లో తెలిపారు. చేజింగ్లు, యాక్షన్, డాన్స్, రక్తం, చెమట, గాయాలతో గడిచిన ఈ 149 రోజుల ప్రయాణం పూర్తయింది. ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పనిచేయడం మిశ్రమ భావోద్వేగాలను మిగిల్చిందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు, మీతో కలిసి పనిచేయడం, ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని సృష్టించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని హృతిక్ వ్యాఖ్యానించారు. టీఎన్ఐటీ మీడియా అవార్డ్స్ ఫిల్మ్ ఫేర్ స్థాయిలో ఎదుగుతాయని నమ్మకంగా ఉందని అవార్డుల తెలుగు జ్యూరీ ప్రభు అన్నారు. ద న్యూ ఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా సీఈఓ రఘు భట్ ఆధ్వర్యంలో టీఎన్ఐటీ మీడియా అవార్డుల వేడుకను ఆగస్ట్ 23న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ప్రభు కీలక విషయాలు వెల్లడించారు. ప్రింట్, టీవీ, వెబ్, యూట్యూబ్ ప్రతి విభాగానికి ప్రత్యేకంగా అవార్డ్స్ ఇవ్వాలన్న ఆలోచన చాలా స్పెషల్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సుభలేఖ సుధాకర్, ఉత్తేజ్, మార్కెటింగ్ హెడ్ ఖుషి పాల్గొన్నారు. తెలుగు ప్రేక్షకుల్లో దసరా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ సినిమా తర్వాత దేవరా సహా పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. అయితే కొన్ని మంత్స్ బ్యాక్ చాకోకు నటి విన్సీ సోనీ అలోషియస్ కు మధ్య జరిగిన వివాదం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా ఈ వివాదానికి ముగింపు పలుకుతూ చాకో పబ్లిక్ గా క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇద్దరు కలిసి నటించిన సూత్ర వాక్యం సినిమా ప్రమోషన్ కోసం ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. అక్కడే టామ్ చాకో కీలక వ్యాఖ్యలు చేశారు. నా ప్రవర్తన వల్ల విన్సీకి కలిగిన బాధకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ మరోసారి చేతులు కలిపారు. ఈ విజయవంతమైన కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రానికి బ్యాడాస్ అనే ఆసక్తికర టైటిల్ ని ఖరారు చేశారు. రీసెంట్ గా చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సిద్ధు జొన్నలగడ్డ సిగరెట్ తాగుతూ చాలా రా లుక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఆయన లుక్ ఉంది. టిల్లు సిరీస్ లో కామెడీతో అలరించిన సిద్ధు ఈసారి పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ఫస్ట్ లుక్ స్పష్టం చేస్తోంది.